అంబేద్కర్ మహనీయుడు, దార్శనికుడు, చరిత్రకారుడు. మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే యోగ్యత ఈనాడు జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు, ఒక రాక్షస పాలన అందిస్తూ ఉన్నాడు. ఆంధ్రలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లా, ఈనాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి దాన్ని ప్రారంభించే అర్హత అతనికి లేదు. ఒకే ఒక ఉదాహరణ, కోడికత్తి సీను. ఎన్నికల ముందు కోడికత్తి సీను తన మీద దాడి చేశాడని, అత్యాయత్నం చేశాడని ఆరోపించిన ముఖ్యమంత్రి ఈనాడు వరకు కూడా కోడికత్తి సీను యొక్క ఆవేదననే, వాళ్ళ కుటుంబం యొక్క బాధనే కనీసం గుర్తించిన పాపన పోలేదు. అమలు జరగాలి. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయని ముఖ్యమంత్రి ఈనాడు కోడికత్తి సీనుకి అన్యాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు రాష్ట్రంలో దళితులపైన 6,000 మంది పైగా దాడులు జరిగాయి. 188 మంది పైగా హత్యకు గురయ్యారు. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేయబడ్డాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు వేలాది కోట్ల రూపాయలు దళితులకు అందించాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టాయి. దళితుల కోసం అమలు చేయవలసిన ఏ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అంబేద్కర్ విదేశీ విద్యని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెడితే అది ఈనాడు జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నాడు తప్ప ఎక్కడ దళిత యువతకి అంబేద్కర్ గారి పేరు మీదుగా విదేశీ విద్య అందిన పరిస్థితి లేదు. జగనన్న విదేశీ విద్య కూడా అటకెక్కింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, లేదా ఎస్సీ వర్గాలకు అందవలసిన 50,000 పైబడి బ్యాక్లాగ్ పోస్టులు కానీ, లేదా స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందిన 4 లక్షల మందికి ఆనాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి పథకాలు, రుణాలు అందివ్వడం జరిగింది. ఈనాడు ఎక్కడ ఉన్నాయి ఆ రుణాలు, ఏ మేరకు దళిత వర్గాలకు అందుతూ ఉన్నాయి అనేది ఎక్కడ కానరాని మాట. ఈ విధంగా చూసుకుంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి అందించవలసిన ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం హక్కుగా వారికి అందించవలసిన ఏది అందించకపోగా ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారని చెప్పుకునే మరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదీగాక ఎంతమంది మీద ఈనాడు అఘాయిత్యాలు, అన్యాయాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడగలేదని ఆయన పట్టున పెట్టుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డిక్కీలు వేసిన డోర్ డెలివరీ ఇచ్చారు. వరప్రసాద్ని అక్కడ ఇసుక లారీల గురించి ప్రశ్నిస్తే అతను శిరోమండనం చేశారు. అదేవిధంగా మద్యం ధరల గురించి ప్రశ్నిస్తే చిత్తూరు జిల్లాలో ఒక యువకుడిని అక్కడ పొట్టన పెట్టుకున్నారు. అనేక మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి. వారానికి చూసుకుంటే పదుల సంఖ్యలో ఈనాడు ఇక్కడ అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, దాడులు కానీ దళిత వర్గాల మీద జరుగుతున్నాయంటే మరి ఈ ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈనాడు దళిత వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, నేడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా దళిత వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది అనేది చెప్తే బాగుంది జగన్మోహన్ రెడ్డి. అవి చెప్పడం మానేసి ఈనాడు ఇంకా దళిత వర్గాలను మభ్య పెడదాం, మోసం చేద్దాం అని చూస్తే నీ ఆటలు సాగో, నీ పప్పులు ఉడకో, నీకు ఇంకా నీ నిజస్వరూపం బయటపడింది. రేపు దళిత వర్గాలు ఏ విధంగా నిన్ను నమ్మి నిన్ను ఆదరించారో, ఏ విధంగా మొన్న ఎన్నికల్లో నిన్ను గెలిపించారో అదే దళిత వర్గాలు రేపు నువ్వు చేసిన మోసానికి, అన్యాయానికి, దుర్మార్గానికి నిన్ను తరిమి కొట్టబోతూ ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.